నమస్తే. ఈరోజు నేపాల్ అట్టుడికిపోతుంది. గత కొన్నేళ్లుగా మనం చూస్తే కొన్ని రోజులుగా ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వచ్చి జెన్ జెడ్ అంటారు, జెన్ జీ అంటారు. బేసిక్ ఏంటంటే యువత 25 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా తమ రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు, ఎంత కష్టపడినా మనకి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, ఎంత కష్టపడినా మన దేశం ఎందుకు బాగుపడడం లేదని చెప్పి నేపాల్ దేశంలో ఉన్న యువత తిరగబడడం వల్ల ఏమైందంటే అక్కడ చాలా అసాంఘిక శక్తులు కూడా అదే టైంలో చొరబడి దేశ విచ్ఛిన్నతకి దారితీస్తుంది. అయితే మనం నేపాల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పి నాకు గత 2-3 రోజులుగా చాలా తీవ్రంగా నాకు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, నేపాల్ సమస్యకు మూలం అవినీతి. ఇదివరకు భారతీయుడు సినిమాలో చూపిస్తాడు, కన్న కొడుకును కూడా తండ్రి చంపేస్తాడు. అవినీతిని మించిన పాపం కానీ దరిద్రం కానీ ఏ దేశానికి ఉండదు, లేదు. అది అవినీతి పిచ్చిమీరుపై నేపాల్లో ఈ పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి మన దేశానికి రాదన్న నమ్మకం మన దేశ యువతకి మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అవినీతిపై రాజీ లేని పోరాటం అని చెప్పి, అది అవినీతి ఒకటి, పర్యావరణం ఒకటి ప్రధాన సిద్ధాంతాల కింద కళ్యాణ్ గారు తీసుకోవడానికి ఏంటంటే చాలామందికి అర్థం కాదు. సనాతన ధర్మం అంటారు, అవినీతి అంటారు. అదే బేసిక్గా చూడండి, ఇప్పుడు ఆ దేశం కమ్యూనిస్ట్ దేశం. ఒకవేళ క్యాపిటలిస్ట్ అనుకుంటే క్యాపిటలిస్ట్ కాదు కదా, కమ్యూనిస్ట్ దేశం. ఇప్పుడు కమ్యూనిస్టులు రాజ్యం వెళ్తున్నారు. కానీ అవినీతి కమ్యూనిస్టులకి క్యాపిటలిస్టులకి రాకపోతే ఉన్నత వర్గాలకి దళిత వర్గాలకి సంబంధం లేదు. అవినీతి అనేది ఒక జబ్బు. అది కోవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దాని నుంచి బయటపడకపోతే ఏ దేశం కూడా బాగుపడదు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటికి వదిలేయండి, 180 దేశాలు ఉన్నాయి. 180 దేశాల గురించి మనం మాట్లాడుకోవద్దు. మన చుట్టూ ఉన్న 4-5 దేశాల గురించి మనం మాట్లాడుకున్నాం. మన చుట్టూ ఉన్న 4-5 దేశాల పరిస్థితి ఏంటి, అవినీతి ఎక్కడి వరకు అంటే, ఇప్పుడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే సిపిఐ ఇండెక్స్ అని ఒకటి ఉంది. నేను ఈ వీడియోలో ఆ సిపిఐ లింక్ కూడా పెడతాను, మీరు చూడండి. అవినీతిలో మనం ఎక్కడ ఉన్నాం. మన దేశాలు అంటే మన ఇరువురు దేశాలు అంటే చైనా, భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 5 దేశాలు తీసుకుందాం. 5 దేశాలకి పాస్ మార్క్ 35 అనుకుంటే, అవినీతి లేని సమాజం అనుకుంటే 100, 100కి 100 రావాలి. కానీ చైనాకి ఎంత వచ్చినాయి అంటే 100కి 43. అంటే పాస్ మార్క్ దాటి కొద్దిగా పైన ఉంది. అందుకే అభివృద్ధిలో మొత్తానికి చాలా బాగుంది. కానీ అది 100కి 100 రాలా, 100కి 43లోనే ఉంది. 43లో ఉంటే అంత అభివృద్ధి వచ్చిందంటే 100కి 100% ఉంటే ఎంత అభివృద్ధి సాధించేదో చైనా చూడండి. అంటే మనకు వేలాది సంవత్సరాలు